హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడేటట్టు వచ్చి మైల్లో బారీ యునెక్స్ 700 అండి. ముందుగా దీని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి చెప్పుకుంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి మలేసియా అండి. కంపెనీ వచ్చి మనకి ఆస్ట్రేలియా కంపెనీ అండి. మైల్లో కుమార్ కంపెనీ అని. ఇది మనకు డిటెక్టర్ కొత్తగా లాంచ్ చేసిందండి 700 అని. అంతకుముందు 600, 800 ఉండే, ఇప్పుడు 700 ఇంకా 900 వచ్చిందండి. ఈ డిటెక్టర్ ముందుగా ఫ్రీక్వెన్సీ చూసుకుంటే మనకు దీంట్లో మనకు 4 సింగిల్ ఫ్రీక్వెన్సీతో వస్తుందండి. 4, 5, 10, 15 4 మల్టీ ఫ్రీక్వెన్సీ వస్తాయండి. మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక కాయిల్ గురించి చెప్పుకుంటే మనకు ఇది 2 రకాల కాయిల్స్ వస్తాయండి. 11 ఇంచ్ కాయిల్తో ఇంకా 15 ఇంచ్ కాయిల్తో వస్తాయండి. మనకు కావాల్సిన కాయిల్తో మనం తీసుకోవచ్చు అండి. ఇంకా అంతేకాకుండా ఇది ఫుల్లీ వాటర్ ప్రూఫ్ అండి. డిటెక్టర్ ఇచ్చి 15 ఫీట్ల వరకు వాటర్ ప్రూఫ్ అండి. ఇంకా దీన్ని ఇన్బిల్ట్ బ్యాటరీతో వస్తుందండి. మీకు డిటెక్టర్ కమ్యూనికేషన్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి. అంతేకాకుండా డిటెక్టర్ ఏ విధంగా నడపాలో మీకు ముందు వచ్చే వీడియోలో మీకు చెప్తాను. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే మ్యాట్లాబ్ కనెక్షన్ అనేది ఏ విధంగా ఆపరేట్ చేయాలి, దీని ఆపరేటింగ్ గురించి చెప్పబోతున్నాను. ముందుగా చూసుకుంటే మనకి దీని మెయిన్ పైన చూసుకుంటే ఫస్ట్ మ్యాట్లాబ్ బ్రాండ్ ఇచ్చారండి. కింద చూసుకుని ఈక్వినోక్స్ 700 అని చూసుకుని మోడల్ నేమ్ ఇచ్చారు. ఫస్ట్గా ఇది సైడ్లో చూసుకుంటే మనకు ఆన్ ఆఫ్ బటన్కి సైడ్లో వచ్చిందని. దీని కింద తీసుకున్న బటన్ అంటే డిస్ప్లే బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు అండి. ఫస్ట్ నేను ఆన్ చేస్తున్నాను. ఈ విధంగా ఆన్ అయిందండి. దాని తర్వాత ఈ బ్రైట్నెస్ మీకు కనిపిస్తుంది. బ్రైట్నెస్ కొంచెం పెంచుకుంటాను. చిన్న తగ్గించుకుని కంట్రోల్ అవుతుందండి. చుట్టుపక్కల మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి సౌండ్ చేస్తుంది. తర్వాత చూసుకుని ఈ 2 బటన్తో మనకు సెన్సిటివిటీ అని ప్లేస్ బటన్తో పెంచుకోవచ్చు అని, మైనస్ బటన్తో తగ్గించుకోవచ్చు అని. ఫస్ట్ ప్లేస్తో ఈ విధంగా పెరుగుతుంది చూసారా. మైనస్ తగ్గించుకోవచ్చు. ఇంతగా తగ్గించాను, కంట్రోల్ ఉంటుంది. ఇది వచ్చి మనకు మోడ్స్. ఈ మోడ్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన మోడ్. ఫస్ట్ చూసుకుంటే మనకి ఇది పార్క్ 1, పార్క్ 2, పార్క్ 1, పార్క్ 2, ఫీల్డ్ 1, ఫీల్డ్ 2, బీచ్ 1, బీచ్ 2 అంటే మనకు కావాల్సిన మోడ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం మోడ్ అన్నది అంటే మనకు ఏ ఏరియాలో దోలాడుతుంది దాని గురించి. దాని కింద బటన్ తెలుసుకుంటే ఐరన్ ఆన్ ఆఫ్. ఇక్కడ చూసుకున్నట్టే ఐరన్ ఆన్ చేస్తే ఈ బ్రాకెట్ అనేది వస్తుంది, ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆఫ్ చేస్తే ఇదంటే మైనస్ వెళ్ళిపోతుంది. అంటే ఐరన్ బటన్ మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది ఫ్రీక్వెన్సీ. దీని పక్క చూసుకుంటే ఫ్రీక్వెన్సీ మల్టీ ఐక్యూ అని ఉందిగా 4, 5, 10, 15 మల్టీ ఫ్రీక్వెన్సీ. మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మధ్యలో చూసుకునేది పిన్ పాయింట్. పిన్ పాయింట్ అనేది మనకి మెటీరియల్ ఎగ్జాక్ట్ లొకేషన్ నుంచి పిన్ పాయింట్ చూసుకుంటాం. దానిపైన చూసుకునేది సెట్టింగ్ బట్టి మనం ఆన్ చేయగానే మనకి ఏవి అని వస్తుంది. ఆటోమేటిక్ నాయిస్ క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా రైట్ రంగు ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ తీసుకుంటుంది. తర్వాత మళ్ళీ సెట్టింగ్ ప్రెస్ చేస్తే గ్రౌండ్ బ్యాలెన్స్. దాని తర్వాత టోన్స్, సౌండ్ మనకు కావాల్సిన సౌండ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఎంత సౌండ్ కావాలో అంత పెంచుకోవచ్చు. అది త్రిశూల్ అండి. ఇది బ్యాక్గ్రౌండ్ సౌండ్. మెటీరియల్ ఒక గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇస్తుంది, 1 over సౌండ్. ఇది మనకు దీని నుంచి మనకి బాగా ఎక్స్పెక్ట్ అయితేనే వాడుకోవచ్చు. దానికోసం మనం ఎప్పుడు కానీ 0 పెట్టాము. టోన్స్ మనకు కావాల్సిన టోన్స్ని మనకు 5 రకాల టోన్స్ అంటే 5 రకాల సౌండ్ వస్తూ ఉంటాయి, పెంచుకోవచ్చు. ఏఈ అంటే ఆల్మేటర్, డెప్త్ టోన్ అన్నట్టు రకరకాల టోన్ పెట్టుకోవచ్చు. 4, 5, 2 ఒకటంటే ఒకటే టోన్ వస్తుంది, ఒకటే సౌండ్ వస్తుంది. మనకు కావాల్సిన టోన్ నేను 5 అయితే నేను పెడుతున్నాను. డిజైన్ చేసిన 5. దాని తర్వాత యాక్సెప్ట్ రిజల్ట్ వచ్చి మనకు చూసుకుని మనకు కావాల్సిన బట్టి ఆన్ ఆఫ్ చేసుకోనికి. ఇది వచ్చి మనకు స్పీడ్ రికవరీ వచ్చి మన కాయిల్ ఎంత ఫాస్ట్గా మూవ్మెంట్ చేస్తుంది దాన్ని బట్టి మనం స్పీడ్ పెట్టుకోవచ్చు. నేను పెట్టేది 3లో పెట్టుకోవాలని నెక్స్ట్ సజెషన్ ఇస్తాను. ఈ విధంగా సింపుల్ ఆపరేటింగ్ ఉంటాయండి. మనకు ఇది వచ్చి ఈ సైడ్లో చూసుకుంటే ఇది వైఫై అనేది మనకు బ్లూటూత్ మాదిరిగా
మనకి హెడ్ఫోన్ కనెక్ట్ చేసుకోనికి. అంతేకాకుండా మనకి లాంగ్ ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ లైట్ కూడా ఆన్ అవుతుంది. ఈ విధంగా లైట్ అట్లా చూసుకుంటే నా చేతిలో చూసుకుంటే లైట్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనకు వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లాంగ్ ప్రెస్ చేస్తే బండి బంద్ అవుతుంది. మనకి ఇది చూసుకుంటే ఈ బాక్స్ చూసుకుంటే 11 ఇంచ్ కాయలతో ఉందని. ఇంకా పెద్ద కాయలు కావాలంటే పెద్ద కాయలతో తీసుకోవచ్చు. మీకు కానీ డిటెక్టర్ కావాలంటే స్క్రీన్ నెంబర్ కంటాక్ట్ చేసాను. థ్యాంక్ యూ.